హాయ్ అండి. ఈరోజు కరివేపాకు పొడి, కరివేపాకు కారం అని కూడా అంటారు. ఎలా చేయాలో చూడండి. ఇది మనకి శరీరానికి చాలా ఆరోగ్యానికి మంచిదండి. చర్మ వ్యాధులకి, కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళకి, ఎంటుకలు ఎక్కువగా ఎవరికైతే రాలిపోతున్నాయో ఎంటుకలు బలంగా ఉండడానికి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా ఆరోగ్యానికి మంచిదండి. నేను మార్కెట్లో ఒక అర కేజీ వరకు కరివేపాకుని తీసుకొచ్చానండి. ఈ ఆకుని తీసుకొచ్చిన తర్వాత ఈ మొత్తం ఆకులను దూసేయాలి. మనం ఎలా తీయాలో చూడండి. ఎంత తీసేసిన తర్వాత ఇలా తీసుకున్న తర్వాత వాటర్లో 2-3 సార్లు కడుక్కోవాలండి. నీట్గా కడుక్కొని ఒక పొడిగుడ్డ మీద కానీ పేపర్ మీద ఆరబెట్టి ముందుగా పొయ్యి మీద బాండ్లీ పెట్టుకొని కొద్దిగా నువ్వులు మనం ఆకు ఎంతైతే తెచ్చుకున్నామో దానికి సరిపడా నువ్వులు దీంట్లో వేసుకొని చిట్టపట్ట అనే వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. పప్పు ధాన్యాలన్నీ సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చెనగపప్పు, ఈ పచ్చెనగపప్పును కూడా మంచిగా దోరగా వేపుకోవాలండి. పచ్చిగా ఉండకుండా గంటితో ఇలా తిప్పుతూ మనం వీటిల్ని ఓపికగా ఫ్రై చేసుకొని ఒక్కొక్కటి సపరేట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మినపప్పు ఉంది కానీ పొట్టు లేనిది అది తీసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మినువులు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ ధనియాలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకునేవన్నీ పక్కన పెట్టుకోవాలండి. నేను కొంచెం కొబ్బరి కూడా తీసుకున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి స్కిప్ చేసేయచ్చు. నాకు ఇష్టం కాబట్టి కొంచెం కొబ్బరి వేసుకున్నాను. ఈ కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉండండి వీడియోని. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు నూనె పోసుకున్నాను. ఈ నూనె హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు 2గా తుంచుకొని వీటిని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ మిరియాలు వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇదే బాండ్లీలో ఇంకొక స్పూను నూనె పోసుకొని నూనె కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు, ఆ కరివేపాకుని దీంట్లో వేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఓపిక్గా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఆకు సౌండ్ ఎండాకాలంలో ఆకులు సౌండ్ ఎలా వస్తాయో అలా సౌండ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చేత్తో పట్టుకొని దాన్ని మనము ఇలా నలిపినట్లయితే అది మెత్తగా అవుతున్నట్టు ఉండాలండి. అవితేనే మనం దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. అప్పుడు వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఎండలో ఎండబెట్టే అవసరం లేదు. ఇవన్నీ ఫ్రై చేసుకునేవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఒంటికి మనం తిన్నట్లయితే జీర్ణ వ్యవస్థకు చాలా మంచిదండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక నిమిషంకి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలాగ బేషన్లో వేసుకొని మనము ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా గ్రైండ్ చేసుకోవాలండి. లాస్ట్గా కొంచెం చింతపండు కలుపుకోవాలి. చింతపండు కలుపుకున్నట్లు కొంచెం టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్న దాన్ని మనం కొద్దిగా దీంట్లో కొంచెం సాల్ట్ కూడా మనం తగినంత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలాగ మొత్తాన్ని కలుపుకొని ఇంతేనండి కరివేపాకు పొడి చేయటము. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.